అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేజవాలి. భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియ హిందువులు జరుపుకుంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజుని మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేర్కొంది. ఈరోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరి సంపదలతో కలకలలాడుతుందని భక్తుల నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులు, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలు ఇస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు చెప్పినట్లుగా మృత్యు పురాణంలో ఉంది. ఈ రోజున ధన ధర్మాలు చేస్తే అద్భుతమైన ఫలం సిద్ధిస్తుందని నారద పురాణం చెప్తుంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10వ తారీఖు జరుపుకోనున్నారు. తృతీయ తిథి ప్రారంభం మే 10, 2024 ఉదయం 4:17 ప్రారంభమవుతుంది. ముగుస్తున్న గడియలు వచ్చి మే 11, 2024 2:50 ఉదయం వరకు ఉంటుంది. అక్షయ తృతీయ పూజా ముహూర్తం 5:13 నుండి 11:43 వరకు ఉదయం ఉంటుంది. అక్షయ తృతీయ వైశాఖ శుద్ధ తదియ రోజున కృతయుగం ప్రారంభమైనదని పురాణాలు చెప్తున్నాయి. ధర్మం 4 పాదాల మీద నడిచిన కాలం అది. ఆ యుగంలో పొలాన్ని దున్నకుండానే పంటలు పండేవట. నేలను 1 అడుగు లోతును తవ్విన జలధార పొంగుకొచ్చేయట. నిరుపేద అయిన కుచేలుడు బాల్య స్నేహితుడైన శ్రీకృష్ణుడి కటాక్షం అక్షయమైన సంపదల్ని పొందిన రోజు ఇదే. క్షీరసాగర మదనం తర్వాత లక్ష్మీదేవిని మహావిష్ణువు వరించిన రోజు ఇదే. నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించి ఈ రోజు కాబట్టే అక్షయ తృతీయ నాడు రాహుకాలములు వర్జ్యాలు ఉండవు. ప్రతి నిమిషం సుముహూర్తమే. ఏ కార్యక్రమం చేపట్టినా శుభప్రదమే. అక్షరాభ్యాసాలు అక్షయ తృతీయ రోజే పెట్టుకుంటారు. ఈరోజు ఏ వ్రతం చేసినా, ఏ పూజ చేసినా, ఏ హోమం నిర్వహించినా ఫలం అక్షయం అవుతుందట. సింహాచలంలో వరాహ నరసింహస్వామికి ఏటా చందనోత్సవం జరుగుతుంది. ఈరోజు మూల విరాటం మీద ఉన్న చందాన్ని తొలగించి స్వామివారి నిజ రూపాన్ని దర్శించే భాగ్యాన్ని కల్పిస్తారు. అక్షయ తృతీయ ప్రాముఖ్యత: పరశురాముని జన్మదినం, పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం, కృతియుగం మొదలైన దినం. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకున్న రోజు ఇదే. వ్యాస మహర్షి మహాభారతంలో వినాయకుడికి సహాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా ఇదే. సూర్య భగవానుడు వానవాసములో ఉన్న పాండవులకు అక్షయ పాత్ర ఇచ్చిన దినం. శివుని ప్రార్థించే కుబేరుడు శ్రీ మహాలక్ష్మితో సహస్ర సంపదలకు సంరక్షకునిగా నియమించిన రోజు ఇదే. ఆదిశంకరుడు కనకదార స్తవంను చెప్పిన దినం. అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారి నుండి కాపాడిన రోజు కూడా ఇదే రోజు. ఒడిశా పూరి రథయాత్ర సంబరాల కొరకు నిర్మించే రథ నిర్మాణం ప్రారంభించే రోజు కూడా ఈ రోజే. బృందావనంలోని బంకే బిహారీ ఆలయంలో శ్రీకృష్ణుని పాదాలకు దర్శించుకునే అవకాశం ఒక్క అక్షయ తృతీయ రోజునే దక్కుతుంది. అలాగే సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కూడా ఈరోజే ప్రారంభం అవుతుంది.